ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ పరమానందనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ప్రకృతిలో ఎన్నో రంగులు. ఉదయించే సూర్యుడి లేత ఎండ, సంధ్యా సమయపు ఎర్రటి ఆకాశము, చిగురించే కొమ్మల ఎర్రని ఆకులు. కానీ వీటన్నింటినీ తలదన్నే ఒక దివ్యమైన ఎరుపు ఉంది. అదే కామాక్షి అమ్మవారి పాదపద్మాల రంగు. ఆ రంగు ముందు ప్రకృతిలోని సౌందర్యం కూడా ఎలా వెలవెలబోతుందో మూక మహాకవి వర్ణించిన ఈ అద్భుతమైన శ్లోకంలో ఇప్పుడు చూద్దాము. మనం సాధారణంగా చిగురాకులను, సంధ్యారాగాన్ని ఎంతో అందమైనవి అనుకుంటాం. కానీ అమ్మవారి పాదాల కాంతిని చూసి చిగురాకులు సిగ్గుతో అడవిలో దాక్కున్నాయట. లేత ఎండ తన వెలుగును కోల్పోయిందట. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ శ్లోకం మూక మహాకవి రచించిన మూక పంచశతిలోని పాదారవింద శతకములో ఉన్న 46వ శ్లోకము. ఇప్పుడు శ్లోకం. ప్రవాళం సవ్రీడం విపిన వివరే వేపయతి యా, స్ఫురల్లీలం బాలా తపమధిక బాలం వదతి యా, నవాం సంధ్యాం వంధ్యాం విరచయతి యా, వర్ధయతు సా శివం మే కామాక్ష్యాః పదనలిన పాటల్య లహరీ. ప్రవాళం సవ్రీడం విపిన వివరే వేపయతి యా, స్ఫురత్ లీలం బాలా తపం అధిక బాలం వదతి యా, నవాం సంధ్యాం వంధ్యాం విరచయతి యా, వర్ధయతు సా శివం మే కామాక్ష్యాః పదనలిన పాటల్య లహరీ. ప్రవాళం సవ్రీడం విపిన వివరే వేపయతి యా అంటే ఏదైతే అడవి గుహలో సిగ్గుతో కూడిన చిగురుటాకును వణికిపోయేలా చేస్తోందో. యా అంటే ఏది, విపిన వివరే అంటే అడవి గుహలో, సవ్రీడం అంటే సిగ్గుతో కూడిన, ప్రవాళం అంటే చిగురుటాకును, వేపయతి అంటే వణికిపోయేలా చేస్తోందో. అమ్మవారి పాదాల ఎరుపును చూసి చిగురాకు సిగ్గుపడింది. సిగ్గు వేసినప్పుడు ఎవరైనా అందరికీ కనిపించేలా రాజమార్గంలో ఉంటారా? ఉండలేరు. అందుకే ఆ చిగురాకు ఎవరికీ కనిపించకూడదని అడవిలోని పొదల సందుల్లోకి వెళ్ళి దాక్కుందట. నవరత్నాలలో ఒకటైన ఎర్రని పగడాన్ని ప్రవాళం అంటారు. ఈ శ్లోకంలో ప్రవాళం అంటే పగడం అనే అర్థం కూడా ఉన్నది. ఈ అర్థాన్ని తీసుకున్నప్పుడు విపిన వివరే అనే పదానికి చాలా లోతైన చమత్కార భరితమైన అర్థం వస్తుంది. విపిన అంటే అడవి అని అర్థము, వివర అంటే రంధ్రము, బిలము లేదా గుహ అని అర్థము. సందర్భోచితంగా పగడాలు సాధారణంగా సముద్రంలో దొరుకుతాయి. కానీ కవి ఇక్కడ ఒక విలక్షణమైన పోలికను వాడుతున్నారు. ప్రవాళం సవ్రీడం విపిన వివరే వేపయతియా అంటే అమ్మవారి పాదాల ఎర్రదనం ముందు తన ఎరుపు తక్కువైపోయిందని పగడం సిగ్గుతో అడవిలోని గుహలలో లేదా బొరియలలో దాక్కుని వణికిపోతోంది అని భావం. సాధారణంగా ఎవరైనా ఓడిపోయినప్పుడు లేదా అవమానం జరిగినప్పుడు ముఖం చూపించలేక చీకటి గదుల్లోనో అడవుల్లోనో దాక్కుంటారు. అలాగే కామాక్షీదేవి పాదాల కాంతి అంటే పాటల్య లహరి, దీని ముందు పగడపు ఎరుపు వెలవెలబోయింది. అందుకే ఆ పగడం అడవిలోని గుహల్లోకి వెళ్ళి దాక్కుందని కవి వర్ణన. ఇక్కడ విపినం అంటే అజ్ఞానం అనే దట్టమైన అడవి అంటే సంసారం. అమ్మవారి పాదాల ఎర్రని కాంతి సోకగానే అజ్ఞానం వణికిపోతుంది. సాధనలో మూలాధార చక్రంలోని అగ్నివర్ణాన్ని ఇది సూచిస్తుంది. సాధకుడిలో సుప్తమై ఉన్న శక్తి మేల్కొన్నప్పుడు అజ్ఞానపు పొరలు తొలగిపోతాయని దీని సంకేతం. యోగ శాస్త్రంలో కుండలినీ శక్తి ఉండే మూలాధార చక్రం యొక్క రంగు ప్రవాళం అంటే ఎరుపు. కుండలిని మేల్కొన్నప్పుడు అది ఎర్రని కాంతితో ప్రకాశిస్తుంది. అమ్మవారి పాదాల ఎరుపు ఆ కుండలిని అగ్నిని ఉద్దీప్తం చేస్తుందని దీని అర్థము. వేపయతి అంటే వణకటం లేదా కంపించడం. కుండలిని శక్తి మేల్కొన్నప్పుడు సాధకుని శరీరంలో ఒక రకమైన దైవికమైన కంపన, స్పిరిచువల్ వైబ్రేషన్ కలుగుతుంది. అమ్మవారి పాదకాంతి సోకగానే అజ్ఞానం వణికిపోతూ శక్తి చైతన్యవంతమవుతుందని యోగ రహస్యము. పగడము అంటే ప్రవాళము మంగళగ్రహానికి శక్తికి సంకేతము. అమ్మవారి పాదాల కాంతి ముందు ఈ శక్తి కూడా తల వంచుకుంటుందని భావం. అంటే
విశ్వంలోని సకల శక్తికి మూలమైనటువంటి కుండలిని శక్తి అమ్మవారి పాదాల నుండే ఉద్భవిస్తుందని దీని అర్థం. స్ఫురల్లీలం బాలా తపమధిక బాలం వదతియా అంటే ఏది ప్రకాశించే విలాసమును కలిగిన ఉదయకాలపు లేత ఎండను పసితనంతో కూడినదిగా అంటే చాలా చిన్నదిగా చెబుతోందో అంటే నిరూపిస్తోందో. యా అంటే ఏది, స్ఫురత్ లీలం అంటే ప్రకాశించే విలాసమును కలిగిన, బాలాతపం అంటే ఉదయకాలపు లేత ఎండను, అధిక బాలం అంటే పసితనంతో కూడినదిగా అంటే చాలా చిన్నదిగా, వదతి అంటే చెబుతోందో అంటే నిరూపిస్తోందో. సూర్యోదయ సమయంలో వచ్చే ఎండ అంటే బాలాతపం ఎంతో ఎర్రగా ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ అమ్మవారి పాదాల కాంతి ముందు ఆ లేత ఎండ కూడా చాలా చిన్నపోయింది. ఆ సూర్యకాంతిని చూసి అమ్మవారి పాదకాంతి ఇలా అంటోందట. "నువ్వు ఇంకా పసిపిల్లాడివే. అధిక బాలం. నా ఎరుపు ముందు నీ వెలుగు ఏ పాటిది" అని. అంటే సూర్యరశ్మి కంటే అమ్మవారి పాదాల నుండి వచ్చే ఎర్రని కాంతి ఎంతో శక్తివంతమైందని, మరియు సుందరమైంది అని భావం. తంత్రశాస్త్రం ప్రకారము అమ్మవారిని బాల అంటే బాలా త్రిపుర సుందరిగా ఆరాధిస్తారు. ఉదయించే సూర్యుని ఎర్రని కాంతి, బాలాతపం ఎలాగైతే లోకాన్ని మేల్కొల్పుతుందో, అమ్మవారి పాదకాంతి సాధకుని చిత్తాన్ని మేల్కొల్పుతుంది. బాలా మంత్రంలోని చైతన్యాన్ని ఈ పదం సూచిస్తుంది. బాలాతపం అంటే ఉదయ సూర్యుని ఎరుపు. మూలాధారంలో మొదలైన ఎర్రని కాంతి ప్రవాహము అంటే లహరి, శిరస్సులోని సహస్రార చక్రం వరకు చేరినప్పుడు కలిగే బ్రహ్మజ్ఞానపు కాంతిని ఇది సూచిస్తుంది. బాల అనేది మంత్రరూపమైతే, తపం అనేది సాధన ఫలితమైన జ్ఞానాగ్ని. నవాం సంధ్యాం వంధ్యాం విరచయతి యా అంటే ఏది అప్పుడే ఉదయించిన అంటే కొత్తదైన సంధ్యను వ్యర్థమైనదిగా అంటే ప్రయోజనం లేనిదిగా చేస్తోందో. యా అంటే ఏది, నవాం అంటే అప్పుడే ఉదయించిన అంటే కొత్తదైన, సంధ్యాం అంటే సంధ్యను, వంధ్యాం అంటే వ్యర్థమైనదిగా అంటే ప్రయోజనం లేనిదిగా, విరచయతి అంటే చేస్తోందో. సాయంత్రం వేళ ఆకాశమంతా పరుచుకునే ఎర్రని రంగు అంటే సంధ్యారాగము చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ అమ్మవారి పాదాల ఎరుపు ముందు ఆ సంధ్యారాగం కూడా వెలవెలబోతోందుట. అమ్మవారి పాదాల సహజమైన నిరంతరమైన ఎరుపును చూశాక కేవలం కొద్దిసేపు మాత్రమే ఉండి వెళ్ళిపోయే ఆ సంధ్యారాగము వంధ్యాం అంటే వ్యర్థం అయిపోయిందని చమత్కరించారు. అంటే ప్రకృతిలోని అతి సుందరమైన దృశ్యం కూడా అమ్మవారి పాద సౌందర్యం ముందు సరితూగదు అని భావము. సంధ్యావందనం లేదా ఉపాసనలో సూర్యుని ఎర్రదనాన్ని ధ్యానిస్తాం. కానీ అమ్మవారి పాదాల ఎర్రదనం ముందు ఆ సంధ్యాకాలపు ఎరుపు కూడా వెలవెలబోతుంది. అంటే వంధ్యాం. అంటే బాహ్యమైన ఉపాసనల కంటే అంతర్గతంగా అమ్మవారి పాదపద్మాలను హృదయంలో ధ్యానించటమే శ్రేష్టమైన సంధ్య అని రహస్యం. సా ఈ భాగానికి కామాక్ష్యాః పదనళిన పాటల్యలహరి ఈ భాగాన్ని కలిపి చూస్తే, సా కామాక్ష్యాః పదనళిన పాటల్యలహరి అంటే అటువంటి కామాక్షిదేవి యొక్క పద్మము వంటి పాదాల యొక్క ఎర్రదనము అనే ప్రవాహము. సా అంటే అటువంటి, కామాక్ష్యాః అంటే కామాక్షిదేవి యొక్క, పదనళిన అంటే పద్మము వంటి పాదాల యొక్క, పాటల్య అంటే ఎర్రదనము అనే, లహరి అంటే ప్రవాహము. శివమ్మే ఈ భాగానికి వర్ధయతు భాగాన్ని కలిపి చూస్తే శివమ్మే వర్ధయతు అంటే నాకు శుభమును లేదా మంగళమును వృద్ధి చేయుగాక లేదా కలిగించుగాక. మే అంటే నాకు, శివం అంటే శుభమును లేదా మంగళమును, వర్ధయతు అంటే వృద్ధి చేయుగాక లేదా కలిగించుగాక. అమ్మవారి పాదాల ఎర్రదనాన్ని కేవలం ఒక రంగుగా కాకుండా ఒక లహరి అంటే ప్రవాహం లేదా పెద్ద తరంగంతో పోల్చారు. ఆ ప్రవాహం ఎంత శక్తివంతమైనది అంటే అది తన దారిలో వచ్చే చిగురాకులను, ఎండను, సంధ్యారాగాన్ని కూడా తన కాంతితో ముంచెత్తుతోంది. పాటల్య అంటే లేత ఎరుపు రంగు. అమ్మవారి పాదాలు పద్మాల వలె సుకుమారంగా ఉండి ఆ పద్మాల నుండి ఎర్రని కాంతి ఒక ప్రవాహంలా భక్తుల వైపు వస్తోందని భావము.
అమ్మవారి పాదాల కాంతి నాలో ఉన్న అజ్ఞానాన్ని నశింపచేసి, జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని నిరంతరం పెంచాలి. అంటే వర్ధయతు అని భావం. అమ్మవారి పాదాల నుండి ప్రవహించే ఈ ఎర్రని కాంతి కిరణాల లహరులు సాధకుని సుషుమ్నా నాడి ద్వారా ప్రవహించే అమృత ధారలకు సంకేతము. ఈ కాంతి ప్రవాహము శివునితో ఐక్యాన్ని ప్రసాదిస్తుంది. యోగ శాస్త్రములో శక్తి అంటే కుండలిని సహస్రారములోని శివునితో కలిసినప్పుడే యోగికి పరమానందం, మోక్షము సిద్ధిస్తాయి. కామాక్షి పాదాల కాంతి ఆ శివశక్తి ఐక్యానికి మార్గం సుగమం చేస్తుందని దీని సారాంశము. ఈ శ్లోకం కేవలము ఒక వర్ణన మాత్రమే కాదు. ఇది శ్రీ విద్యా ఉపాసకులకు ముఖ్యమైన శ్లోకము. అమ్మవారి పాదాల ఎరుపును ధ్యానించడం ద్వారా కుండలిని శక్తి ఉద్దీప్తమై సాధకుడికి మంగళం అంటే శివం కలుగుతుందని, సకల పాపాలు హరించుకుపోతాయని ఈ శ్లోకం చెప్తోంది. మొత్తంగా ఈ శ్లోకము ప్రకృతిలోని అన్ని అందమైన ఎరుపు రంగులను ఓడించిన అమ్మవారి పాదకాంతి మన జీవితాల్లో వెలుగును నింపి శుభాలను ప్రసాదించాలని కోరుకుంటోంది. మొత్తము శ్లోక తాత్పర్యము. ఏది అడవి గుహలో సిగ్గుతో కూడిన చిగురుటాకును వణికిపోయేలా చేస్తోందో, ఏది ప్రకాశించే విలాసమును కలిగిన ఉదయకాలపు లేత ఎండను పసితనంతో కూడినదిగా అంటే చాలా చిన్నదిగా చెబుతోందో అంటే నిరూపిస్తోందో, ఏది అప్పుడే ఉదయించిన అంటే కొత్తదైన సంధ్యను వ్యర్థమైనదిగా అంటే ప్రయోజనం లేనిదిగా చేస్తోందో, అటువంటి కామాక్షిదేవి యొక్క పద్మము వంటి పాదాల యొక్క ఎర్రదనము అనే ప్రవాహము నాకు శుభమును లేదా మంగళమును వృద్ధి చేయుగాక లేదా కలిగించుగాక. చూశారు కదా! చిగురాకు ఎరుపు, సంధ్యారాగము, లేత ఎండ ఇవన్నీ ఆ తల్లి పాదకాంతి ముందు ఎంత చిన్నవిగా మారిపోయాయో. ఆ కామాక్షిదేవి పాదాల నుండి ఉద్భవించే ఆ ఎర్రని కాంతి తరంగాలు మనలోని అంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. ఆ దివ్యకాంతి మనందరికీ శుభాలను ప్రసాదించాలని కోరుకుందాం. మన అమృతఝరి ఛానల్లో నారాయణీయ ప్రయాణం మొదలైంది. ఇప్పటికే 5 శ్లోకాల ద్వారా ఆ శ్రీమన్నారాయణుని దివ్య రూపాన్ని స్మరించుకున్నాం. ఈ అమృత ప్రవాహం ఇలాగే కొనసాగుతూ మనందరి మనస్సులను ఆ గురువాయూరప్ప పాదపద్మాల చెంతకు చేరుస్తుందని ఆశిస్తున్నాను. ఈ పవిత్ర గ్రంథాన్ని మీతో పంచుకోవడం ఒక యోగంగా భావిస్తున్నాను. మూక పంచశతిలోని మరొక అద్భుతమైన శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు. స్వస్తి. శ్రీమాత్రే నమః.